ప్రపంచం ఇక తేల్చుకోవాల్సిన టైం వచ్చింది. ఎందుకు అంటే తీవ్రవాదులు ప్రపంచ దేశాలని సవాల్ చేస్తున్నారు. ఆల్రెడీ ఏదైతే హౌతీ తీవ్రవాదులు యెమెన్ దగ్గరకు వస్తున్నటువంటి వాణిజ్య నౌకల మీద దాడి చేయడమే కాదు, ఇప్పుడు హౌతీలు మరొక తీవ్రమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు. ఒక్క ఎర్ర సముద్రంలోనే కాదు, టోటల్గా హౌతీ రెబల్స్ ఆల్సో రిలీజ్డ్ ఏ వీడియో of the group's exercise showing military prowess and preparations amid growing tensions with the West over the Gaza war and intermittent strikes by US-led coalition. దాంట్లో అసలైనటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే రెడ్ సీ, అరేబియన్ సీ, మెడిటేరియన్ సీస్ మూడు సముద్రాలలో కూడా మాకు బ్యాక్ టు బ్యాక్ అటాక్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటున్నారు. అంటే ప్రపంచంలోని ఏ సముద్రంలోనైనా సరే దాడులు చేసే శక్తి సామర్థ్యాలు మాకున్నాయని హౌతీ తీవ్రవాదులు ప్రకటించారు. అంటే ప్రపంచ వాణిజ్యం వాళ్ళ గుప్పెట ఉండాలి, లేదా వాళ్ళు చెప్పినట్టు నడిపించేటటువంటి ప్రయత్నం ప్రారంభించారు. ఇంతవరకు తీవ్రవాదం అమాయకులైనటువంటి ముస్లిం యువతని లాక్కోవడం వరకు పరిమితమైతే ఇప్పుడు దాని స్థాయి పెరిగిపోయింది. ప్రపంచం ఎలా నడవాలో డిసైడ్ చేసే స్థాయికి వచ్చారు. ప్రపంచానికి అన్నం పెట్టడం కాదు, నోటి దగ్గర అన్నం లాగేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక ప్రపంచం లేట్ చేస్తే అనర్థాలు జరుగుతాయి.